ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంత గేమ్ ఆడింది ఆంధ్రప్రదేశ్లో అంటే ఇండైరెక్ట్గా జగన్ మెయింటైన్ చేసింది, ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ తోటి జనసేన పార్టీ తోటి టీడీపీని మేనేజ్ చేసారు. ఆ రాష్ట్రంలో జగన్కి ఎంపీ సీట్లు వస్తే ఇండైరెక్ట్గా వాళ్ళకే బీజేపీకి లాభము. ఒకవేళ జగన్ మీద వ్యతిరేకతతోటి జగన్కి సీట్లు రాకపోతే ప్రికాషన్ ముందు జాగ్రత్త చర్యలో భాగమే జనసేనని ముందుగానే అండర్స్టాండింగ్లో ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ బీజేపీ సిస్టంలో ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ దాదాపు ఒక 2 సంవత్సరంన్నర ముందు నుంచే ఈ టీడీపీని, అందుకే ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ ముందు నుంచి యాంటీ టీడీపీ పోలే. ఎందుకు పోలేడంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు బీజేపీ డైరెక్షన్ని ఫాలో అవుతున్నాడు. టోటల్ ఇది బీజేపీ స్టేట్ లీడర్లకు తెలియదు. మళ్ళీ ఇది ఓన్లీ ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్, తర్వాత చంద్రబాబు నాయుడుకు తెలుసు అంతే. ఇది ఈ 4 గోడల ఆట, ఈ 4 స్తంభాల ఆట. ఇది 4 గోడల మధ్యలో ఇది 4 స్తంభాల ఆట, 4 స్తంభాల ఆట ఇది. అందుకే ఒక 1.5 ఇయర్ నుంచి ఓపెన్ పవన్ కళ్యాణ్ గారు మెల్లమెల్లగా టీడీపీని ఎంకరేజ్ చేసుకుంటూ ఎలక్షన్లకు 2 నెలల ముందు పొత్తుకి సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి 4 సీట్లు వచ్చినాయి, 3 వచ్చినాయి. 3 టీడీపీ బీజేపీకి వచ్చినాయి, జనసేనకు 2 వచ్చినాయి, 16 టీడీపీకి వచ్చినాయి. అంటే పక్కా వ్యూహాత్మకంగా ఒక 2 ఏళ్ల ముందే బీజేపీ, అసలు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో పట్టు లేదు, అసలు పొలిటికల్ పట్టు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో లేనే లేదు. కానీ అందుకే వాళ్ళు ఏం చేశారు, 2014 ఎన్నికల తర్వాత బీజేపీ పొత్తుల్లే ఎమ్మెల్యేలు గెలిచారు. మళ్ళీ మధ్యలో గ్యాప్ తర్వాత సెంట్రల్లో బలం కావాలి కాబట్టి డైరెక్ట్గా బీజేపీకి సింగిల్ మెజార్టీ వచ్చే అవకాశాలు కేంద్రంలో బీజేపీకి లేదు కాబట్టి అందుకే పవన్ కళ్యాణ్ మధ్యవర్తితనం చేయడం వల్ల టీడీపీని, పవన్ కళ్యాణ్ గారితో టీడీపీని మెయింటైన్ చేసారు వాళ్ళు. టీడీపీ కూడా బీజేపీ కేంద్రంలో సపోర్ట్ అవసరం. ఎందుకంటే జగన్ టీడీపీ చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టి జైలు వేస్తున్నారు కాబట్టి మోరల్ సపోర్ట్ అవసరం, కేంద్రం సపోర్ట్ అవసరం. కాబట్టి ఇదొక సిస్టమ్ అక్కడ నడుస్తుంది. అసలు జగన్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు జైలు పెట్టకపోతే టైట్ ఎలక్షన్ ఉంటుండే ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇది ఏమవుతుంది, మాకు ఆంధ్రప్రదేశ్లో ఈ గేముల మధ్యలో మా కాంగ్రెస్ అక్కడ లేవకుండా చేస్తున్నారు. ఆడ బీజేపీ, వైఎస్ఆర్, జనసేన, టీడీపీ ఈ 4 స్తంభాల ఆట ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో రాజకీయంగా కాంగ్రెస్ అక్కడ లేవకుండా, రాజకీయంగా ఎదగకుండా జరుగుతుంది అక్కడ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక 10 సీట్లు కాంగ్రెస్కి ఎప్పుడైతే వస్తాయో అప్పుడే రాజకీయంగా అక్కడ బలంగా తయారవుతుంది మాకు కూడా. కాబట్టి ఈ బీజేపీ ఈ 3 పార్టీలను మెయింటైన్ చేస్తున్నది. ఫస్ట్ ఎలక్షన్ వైఎస్ఆర్ తోటి, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారితో టీడీపీని మేనేజ్ చేసారు వాళ్ళు. అందుకే అన్ని సీట్లు వాళ్ళకు వచ్చినాయి అక్కడ.